వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణానికి చెందిన 21 వార్డులో వరమ్మ తోటలో 33 ఫీట్ల మున్సిపాలిటీ రోడ్డును కొంతమంది 10 రోడ్లుగా మార్చారని భానోతు లక్ష్మణ్ నాయక్ మాట్లాడుతూ 21 వార్డు ఏరియా వాసులకు రహదారి లేకపోవడంతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు పలుమార్లు అధికారులకు చెప్పినా నిమ్మకు నీరెత్తినట్లు చేస్తున్నారని ఇప్పటికైనా 33 ఫీట్ల రోడ్డు రహదారి ఉండాలని తెలియజేశారు. 21 వార్డు వరంగల్ డిస్టిక్ 1998లో ఇక్కడ వెంచర్ తీసి 33 ఫీట్ల దారితోటి రిజిస్ట్రేషన్లు ఉంటాయి. ఈ ఏరియా మొత్తం ఇది 33 ఫీట్ల దారి రోడ్. ఇది దీంట్లో ఏం చేస్తారంటే 16.5 ఫీట్లు సెంటర్ నుంచి 16.5 ఫీట్లు అటు నుంచి 16 ఒక 16.5 ఫీట్ల మళ్ళీ తర్వాత కబ్జా చేసుకొని మిగతా 16 దాంట్లో రోడ్ చూపించుకుంటూ ఇక్కడికి వచ్చేవారికి ఇక్కడ మొత్తమే అడ్డం కట్టేసి అక్రమంగా ఇల్లు నిర్మాణం చేస్తారు. అక్రమంగా మొత్తం ఇల్లు నిర్మాణం చేసి ఇది కాంపౌండ్ వాల్ కట్టి పబ్లిక్కి ఉపయోగపడే రోడ్కి మొత్తం కబ్జా చేసేసి మేము నిలదీస్తే మా మీద తప్పుడుగా ఏదో నేనే కబ్జా చేసిన నా మీద క్రియేట్ చేసుకుంటాం. దీనికి సంబంధించిన ఎవిడెన్స్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి నా దగ్గర. దీనికి మున్సిపాలిటీలో కూడా కంప్లైంట్ చేసిన నేను, వాళ్ళు కూడా నోటీస్ చేయడం జరిగింది. కాబట్టి ఇది నా ఒక్కరికే కాదు, ఇక్కడ ఉన్న పబ్లిక్ అందరికీ ఉపయోగపడే రోడ్డు కాబట్టి, ఇది పబ్లిక్ అవసరం పడే రోడ్డు కాబట్టి దీంట్లో అధికారులు మున్సిపల్ కమిషనర్ కానీ ఎవరు కానీ దీని మీద చర్య తీసుకొని ఇక్కడ రోడ్డు కబ్జా గురైన దాని గురించి చర్య తీసి రోడ్డు కబ్జాకు గురి కాకుండా చూసి వాళ్ళ మీద చర్య తీసుకుంటే ఈ పబ్లిక్ అందరికి ఉపయోగపడుతుందని చెప్పేసి ప్రజల తరఫున ఈ వార్డుకు నేను కూడా ఈ వార్డులో ఉన్నా కాబట్టి అందరి తరఫున నేను కోరుకుంటున్నాను. ఆడ వచ్చేసి 16 ఫీట్లు కబ్జా చేసుకొని కాంపౌండ్ వాల్ కట్టుకుంటారు. లక్ష్మణ్ నాయక్ 21వ వార్డు 1999లో ఇక్కడ వెంచర్ తీస్తాం. మన 33 ఫీట్ల రోడ్డు ప్రపోజల్ రోడ్ తీసి వెంచర్ తీసి అప్పుడున్న రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు కూడా ఉంటాయి. ఇటు నుంచి రామచంద్రరావు 20 ఫీట్ల తోటి ఇక్కడ వెంచర్ తీస్తారు. ఈ రోడ్ అనేది మొత్తం మిట్టకల వరకు 33 ఫీట్ల రోడ్డు మ్యాప్లో ఉంది. కానీ 2010లో రోడ్డును కూడా కబ్జా చేసి వేరే ఒక వ్యక్తికి అమ్మి రిజిస్ట్రేషన్ చేసేస్తే వాళ్ళు ఈ రోడ్డు కంప్లీట్ రోడ్డులో ఇల్లు కట్టుకుంటారు. రోడ్లో ఇల్లు కట్టుకొని కంప్లీట్ ఈ ఇల్లు రోడ్డులో ఉంది, ప్లస్ ఒక బోర్ కూడా రోడ్లో వేసుకుంటూ మేము రోడ్డు కబ్జా చేసుకొని ఇల్లు కట్టాలని మేము మున్సిపాలిటీ కంప్లైంట్ చేస్తే ఇక్కడ నా మీదకి దాడి చేయడానికి ప్రయత్నించారు. నేను ఇది పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ చేసిన, మళ్ళీ ఉల్టా నా మీదనే వాళ్ళకి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంది అని చెప్పేసి నా మీద ఎఫ్ఐఆర్ చేస్తారు. 99లో రోడ్డు ప్రపోజల్ రోడ్డు ఉన్నాక 2010లో దానికి రిజిస్ట్రేషన్ చేస్తే ఎట్లా చెల్లుబాటు అవుతుంది? అది కబ్జాకు గురైంది కాబట్టి దీని మీద నేను మున్సిపల్ కంప్లైంట్ చేశాను. వాళ్ళు మున్సిపల్ అధికారులు వెంబడే స్పందించి ఈ రోడ్డు యథావిధిగా 33 ఫీట్లు తీస్తే ఇక్కడున్న పబ్లిక్ అందరికీ ఉపయోగపడతాయి కాబట్టి పబ్లిక్ తరఫున కానీ అందరి పైన కోరుకుంటున్నాను.